Hello friends, welcome to the Teachup Update ఛానల్. ఫ్రెండ్స్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సంబంధించిన లేబొరేటరీస్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడుతున్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంటు, అలాగే స్టాఫ్ కార్ డ్రైవరు, ఇంకా చాలా రకాల జాబ్స్, స్టెనోగ్రాఫర్ జాబ్స్ లాంటివి అయితే చాలా రకాలుగా అయితే పడుతున్నాయి. సో మీరేం చేస్తారంటే వెంటనే ఈ పర్మనెంట్ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఇవన్నీ చాలా మంచి ఇన్స్టిట్యూట్స్ ఫ్రెండ్స్, ప్రెస్టీజియస్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్గనైజేషన్స్ కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేయండి. నేనైతే మన ఛానల్లో అన్ని అప్డేట్స్ అయితే చెప్తున్నాను. సో రీసెంట్గా చూడండి, సిఎస్ఐఆర్ సిఎల్ఆర్ఐ ల్యాబ్స్ నుంచి, సిఎస్ఐఆర్ ఐఐసిటి నుంచి, ఇలా చాలా రకాల జాబ్స్ అయితే నేనైతే మన ఛానల్లో అయితే పెట్టాను. అన్నీ చెక్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే షార్ట్స్ రూపంలో ఏమైనా పర్మనెంట్ పొజిషన్స్ పడినా వెంటనే తెలియజేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇలాగా వీటిని కూడా చెక్ చేసుకోండి, మీరు అప్డేట్స్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా అయితే వచ్చేసి ఒక కొత్త ఇన్స్టిట్యూట్స్లో జూనియర్ స్టెనోగ్రాఫర్ 3 పోస్టులు అండ్ పే లెవెల్ 4 పే చేస్తారు. 27 ఇయర్స్ ఏజ్ అయితే ఉంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ 10 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అకౌంటెంట్స్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేజ్ అయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ డ్రైవర్ నాన్ టెక్ అయితే ఒక పొజిషన్ అయితే ఉంది. లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. 27 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ ఫ్రెండ్స్, ఈ పొజిషన్స్ అన్నిటికీ సో వెంటనే అప్లై చేసుకోండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇదైతే వచ్చేసి సిఎస్ఐఆర్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ రూర్కీ నుంచి అయితే వచ్చింది ఇది. అండ్ దీనికి లాస్ట్ డేట్ 7/3/2025 అయితే ఉంది. సో మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుందని క్లియర్గా అయితే చెప్పారు. అండ్ సబ్జెక్ట్స్ అయితే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్స్ అని అయితే చెప్పారు. అండ్ మీకు ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ అయితే వచ్చేసి ఇంగ్లీష్, హిందీలో ఇంత ఉండాలని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి కిందకైతే వచ్చినట్టయితే కింద టైపింగ్ టెస్ట్ ఎలిజిబిలిటీది అండ్ ఎంత ఉండాలి, పేపర్ 1లో ఎంత టైం అలాట్ చేస్తారు, పేపర్ 2 ఏంటి అన్నీ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. అండ్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మినిమం అంటే ఇక్కడ చూడండి, స్టెనోగ్రాఫర్కి సంబంధించిన ఎన్ని మిస్టేక్స్ చేయకూడదు, ఎన్ని వర్డ్స్ అని, సో అలాంటిది వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది డిస్క్రిప్షన్ అని ఉంటాయి కదా, సో అవి డ్రైవర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. డ్రైవర్ కూడా పేపర్ ప్యాటర్న్, రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే తప్పకుండా అయితే ఉంటుంది. అండ్ ఇలా కిందకు వచ్చినట్లయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీ బట్టి అయితే మీకు వర్తిస్తున్నాయి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి. అండ్ కిందకి ఇలా వచ్చేయండి ఫ్రెండ్స్. కిందకు వచ్చినట్లయితే మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నా, సో నేనైతే అంతగా ఏమీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే అఫీషియల్ వెబ్సైట్లో డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేసుకోండి. అప్లై ఆన్లైన్ అయితే ఇది క్లిక్ చేసుకోండి. అప్లై ఆన్లైన్ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే వస్తుంది పేజ్కి, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేసి. సో ఇక్కడ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి, పేమెంట్ స్టార్ట్ ఎప్పుడు ఎంత పేమెంట్ చేయాలి అనేసి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మీరు దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారో, జేఎస్సీఎస్ స్టెనోనా. సో నేనైతే జూనియర్ స్టెనోగ్రాఫర్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను, లేదా స్టెనో డ్రైవర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే క్లిక్ హియర్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి అనెక్సర్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు, అంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే వచ్చేసి కిందికి ఇలా వచ్చినట్లయితే ఫ్రెండ్స్, అప్లై ఆన్లైన్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అవర్ వెబ్సైట్ అని అయితే ఉంది. ప్లీజ్ క్లిక్ అని చెప్పేసి యూఆర్ఎల్ మీద క్లిక్ చేయమని చెప్తున్నారు. సో యూఆర్ఎల్ మీద క్లిక్ చేయడం తోటి ఈ విధంగా అయితే వస్తుంది. అప్లికేషన్ బీయింగ్ ఆన్ February
11/20/25 అని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. 5:30 PM నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది అప్లికేషన్ ఫామ్ అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేయాలంటే టాప్ రైట్ కార్నర్లో చూడండి లాగిన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేయండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయడం తోటి ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి రిజిస్టర్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చేసి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ సెండ్ అయితే అవుతుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకోండి. వ్యాలిడేట్ అయితే అయిపోయింది. యూ హ్యావ్ నాట్ స్టార్టెడ్ అప్లికేషన్ ప్రాసెస్ అని అయితే ఉంది. సో వ్యూ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వెళ్తున్నాను. అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందకి ఇలా అయితే వస్తే అన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. వీటిని కూడా ఒక్కసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇక్కడ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, టైమింగ్స్ అన్నీ అయితే ఇచ్చారు. సో ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేయండి. టిక్ కొట్టేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా చూడండి, ఇక్కడ క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్, పోస్ట్ సెలెక్షన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్, టెస్ట్ సెంటర్స్ ప్రివ్యూ, ఇలా 8 మీరైతే కంప్లీట్ చేయాలి. సో సెలెక్ట్ పోస్ట్ అయితే నేను ఫస్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి అప్లై చేస్తున్నారు. సో మీరు జనరల్కి అప్లై చేస్తారా, ఫినాన్స్ అకౌంట్స్కా, స్టోర్స్ అండ్ పర్చేజ్ అనేది అడుగుతుంది. సో నేను జనరల్కి అయితే అప్లై చేస్తాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే జనరల్ ఇస్తాను, సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఇది ఇస్తాను, థర్డ్ ప్రిఫరెన్స్ అయితే వచ్చేసి నేను ఏదైతే ఇస్తాను ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే సెలెక్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, మీరు ఏ లాంగ్వేజ్లో టైపింగ్ చేస్తారంటే నేను ఇంగ్లీష్లో చేద్దాం అనుకుంటున్నాను. సో హ్యావ్ యూ పాస్డ్ 12th పాస్ అనేది అడుగుతుంది. సో నేను ఎస్ పెడుతున్నాను. డూ యూ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ వచ్చా అని అయితే అడుగుతున్నారు. సో నాకు వచ్చు కాబట్టి నేను ఎస్ పెట్టాను. సో ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టి మోస్ట్లీ వస్తేనే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్, కావాలంటే నేర్చుకోండి. సో సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్కి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ టైటిల్ దగ్గర మీరు మిస్టరా మిస్సా ఏదో ఒకటి రాయండి. సో పెట్టేసి మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, ఆధార్ నెంబర్, మీ కేటగిరీ అండ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ అయితే వస్తుంది. ఆర్ యూ రెగ్యులర్ సిఎస్ఆర్ ఎంప్లాయ్ అయితే అడుగుతుంది. సో ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అని పెట్టండి. సో మీరు ఎప్పుడైనా సిఎస్ఐఆర్ ల్యాబ్స్లో పని చేశారా అని అయితే అడుగుతుంది. నో పెడుతున్నాను. మీరు మైనారిటీ కమ్యూనిటీ అంటే నో పెడుతున్నాను. పీడబ్ల్యూడి అంటే నో పెడుతున్నాను. ఎస్ పెడితే మాత్రం డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ప్రతిదానికి. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని పెడుతున్నాను. మీ ఫాదర్ నేమ్లో టైటిల్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ మెన్షన్ చేయండి. పర్మనెంట్ అడ్రస్ అయితే వచ్చేసి అడ్రస్ లేన్ 1, అడ్రస్ లేన్ 2, మీ కంట్రీ, మీ స్టేట్, మీ సిటీ, విలేజ్, డిస్టిక్, పిన్ కోడ్ మెన్షన్ చేయండి. సో కమ్యూనికేషన్ డీటెయిల్స్ కూడా టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి అవే డీటెయిల్స్ అయితే ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో చూడండి, మీరు 10th క్లాస్ ఎక్కడ చదివారు, సో ఆ 10th క్లాస్ ఎక్కడి నుంచి, సో ఏ ఇన్స్టిట్యూట్, ఏ సబ్జెక్ట్, ఏ ఎగ్జామ్ పాస్ అయ్యారు, ఎంత పర్సెంట్ వచ్చింది, ఎంత గ్రేడ్, అవన్నీ మెన్షన్ చేయండి. తర్వాత 10th క్లాస్ యొక్క సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇది 100 KB నుంచి 300 KB వరకు అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ అయితే వెళ్ళండి. సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్ళిన తర్వాత ఇంకా మీరు ఎడ్యుకేషన్ ఇంకా మీరు అదర్ చదువుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ అయితే కొట్టేసి మీరైతే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది 1 by 1. సో నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ స్టెప్లో అయితే వచ్చేసి మీ ఫోటో అండ్ సిగ్నేచర్, ఫోటో ఇంత ఉండాలి, సిగ్నేచర్ ఇంత ఉండాలి, క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ అయితే ఉంది. ఐడి ప్రూఫ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు ఇక్కడ చూపించిన వాటిలో ఏదో ఒకటి అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఐడి ప్రూఫ్ కింద. సో ఇవన్నీ ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్ళినట్లయితే టెస్ట్ సెంటర్స్కి అయితే తీసుకెళ్తుంది. టెస్ట్ సెంటర్ అయితే వచ్చేసి ఓన్లీ రూట్కే మాత్రమే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో అక్కడే సెంటర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రివ్యూలో అయితే వచ్చేసి మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ 1 by 1 అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి నెక్స్ట్కి వెళ్ళినట్లయితే పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. సో పేమెంట్ స్టెప్లో అయితే వచ్చేసి అక్కడ వాళ్ళు చూపించిన అమౌంట్ని మీరు ఆన్లైన్ ద్వారా పే చేయాలి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏ విధంగానైనా అమౌంట్ని అయితే పే చేయొచ్చు. సో పే చేసిన వెంటనే మీ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ అయితే అవుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.